అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మోదీ గారి ఆజ్ఞ మేరకు దేశమంతా ప్రజలు ఇంటి ముందు దీపాలతో సంబర ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రతి రామాలయంలో శ్రీరామునికి పూజలు, అభిషేకాలతో భక్తులతో కిటకిటలాడాయి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురంలో రామాలయంలో సహస్ర దీపోత్సవాలను ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు ఘనంగా ఏర్పాటు చేశారు. 500 సంవత్సరాల తరువాత కలామ తోరణం నిజమైనందుకు మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. జై శ్రీరామ్. ఇవాళ అందరికీ, మన భారతదేశంలో ఉన్న మన అందరికీ కూడా సంతోషకరమైన రోజు. ఎందుకంటే రామయ్య తిరిగి వచ్చినప్పుడు అయోధ్యలో ఎలాగైతే సంబరాలు చేసుకున్నారో మన దేశం అంతా కూడా అలా చేసుకుంటున్న సంబరాలు. మన తరంలో ఇలా రామని పునఃప్రతిష్ఠించుకోవడం మన భాగ్యంగా భావిస్తున్నాము. అలాగే అప్పుడు రామయ్య ఉన్నప్పుడు మన ఎలాగైతే సుభిక్షంగా ఉందో, పాడి పంటలతో ధర్మం మీద నడిచిందో రాజ్యం అంతా, ఇప్పుడు అందరూ కూడా అలా ధర్మం మీద నడిచి అందరం కూడా సుభిక్షంగా ఉంటామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇదంతా కూడా మోడీ గారి ఆధ్వర్యంలో, ఆయన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయన చేయబట్టి జరిగింది. అది మనం అదృష్టంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్. 22 జనవరి 2024 ఎంత మహోత్తరం దినం అంటే, ఈరోజు మన మోడీ గారి చేతుల మీదుగా 500 సంవత్సరాల నుంచి మన యొక్క హిందువుల యొక్క కోరిక నెరవేరింది. వాస్తవంగా మనం భారతదేశంలో ఎస్పెషల్లీ హిందువుగా మనం జన్మించడం అనేది మన జన్మకు ఒక సార్థకత కలిగింది ఈ రోజున. ఎందుకంటే సీతారాముల వారి యొక్క కళ్యాణం, పట్టాభిషేకం ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. గ్రామాల్లో కూడా రామాలయం అనేది ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్నటువంటి అయోధ్య మహానగరంలో రాముల వారి యొక్క ఆలయ నిర్మాణం జరగకపోవడం అనేది నిజంగా చెప్పాలంటే మనకి ఒక దుర్దేశం. అలాంటిది అదే మోడీ గారు తన వంతుగా సాయశక్తులు ప్రయత్నం చేసి హిందూ మతాన్ని, హిందూతత్వాన్ని పునరుద్ధరిస్తూ ఈరోజు ఇల్లంత మంచి రామాలయాన్ని మన నిర్మాణం చేస్తూ రామాలని అక్కడ ప్రతిష్ఠించి మన హిందువులందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి ఒక రూపకల్పన తీసుకొచ్చారని మనం చెప్పుకోవాలి. అయితే ఎస్పెషల్లీ మన గ్రామంలో అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో ఈ రామాలయం అనేది శ్రీ లేడు కర్రి అప్పారావు గారి చేతుల మీదుగా ఈ రామాలయం నిర్మాణం అనేది జరిగింది. ఈ రామాలయంలో ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన, సీతారాముల కళ్యాణం అనేది ఎంతో మహోత్తరంగా జరుగుతూ వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా స్వామివారి కళ్యాణం జరుపుకోవడానికి ముందుగానే మాకు సీతారాముల కళ్యాణం వచ్చిందని అనుకోవాలి. కారణం ఏంటంటే ఇంత మంచి దినంలో ఈ రోజున ఈ పొద్దున్నుంచి కూడా చూస్తామండి, భక్తులందరూ కూడా తమ వంతుగా ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తూ పొద్దున్న 6 గంటల నుంచి మొదలుకొని సాయంకాలం రాత్రి 9-10 కూడా అవుతుంది.